మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, గురుదినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావులేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే. కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది. మకర రాశి వారికి ఫాల్గుణ మాసంలో గోచారం ఎలా ఉందనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారము, ద్వితీయ తృతీయ స్థానాలలో రవి సంచారము, అలాగే బుధుని యొక్క సంచారం కూడా ద్వితీయ తృతీయ స్థానాల్లోను, శుక్రుని యొక్క సంచారం కూడా ద్వితీయ తృతీయ స్థానాల్లో మనం చెప్పుకోవాలి. వక్రగతి కారణంగా బుధునిది కూడా అట్లానే వక్రగతి మూలంగానే ద్వితీయ తృతీయ స్థానాలు చెప్పుకోవాలి. ఇక రాహువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారము, పంచమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కుజుని యొక్క సంచారము 6, 7 స్థానాల్లో సంచారము జరుగుతున్నది. భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. సరే, వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది? ద్వితీయ స్థానంలో శని ప్రభావం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే ధనాదాయం తగ్గటము, మాట తీరు బాగుండకపోవటము, తద్వారా కొంచెం శత్రుత్వాలు పెరగటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుటుంబంలో పరిస్థితి కూడా కొంచెం అలకల్లోలం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఇదే విధమైన ఫలితాలు, కుటుంబంలో కొంచెం ఆరోగ్య విషయాల్లో బాగుండకపోవటము, ధనాదాయం తగ్గటము, మనశ్శాంతి లేకపోవడం లాంటివన్నీ ఆత్మకారకుడు. కాబట్టి ఇక్కడ మనకి రవి యొక్క సంచారం 15 రోజుల పాటు ఇలాగ ఉంటుంది. తదుపరి తృతీయంలో ప్రవేశించిన తర్వాత ఆయన మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. అందరికి సహాయ సహకారాలు ఇస్తాడు, బాగుంటాయి. ఇంటి దగ్గర కానీ, ఆఫీసుల్లో కానీ, చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఆరోగ్య విషయంలో కూడా చాలా రవి సహకరిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము 1-2 రోజులు తృతీయంలోను, తదుపరి నెలంతా కూడా, మాసం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం. ఈ 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శుక్రుడు మంచి శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ పరిస్థితులన్నీ బాగుంటాయి, ధనాదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్యన అనురాగం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఈ సంగీత సాహిత్య నృత్యాదుల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కనబడుతూ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి
ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన కాలంగా శుక్రుడు గ్రహం ఇస్తున్నాడు. అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక 15 రోజుల పాటు ద్వితీయంలోను తృతీయంలోను రెండు చోట్ల, అంటే ద్వితీయంలో ఉన్నటువంటి ఒక 15 రోజులు మాత్రము 14 రోజులు ఉంటాడు. ఆ 14 రోజులు బుధుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చాలా చక్కటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. ఇకపోతే రాహుగ్రహం కూడా తృతీయంలో ఉన్నాడు. రాహు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి అందిస్తూ ఉంటాడు. ఇంట బయట ఆఫీసుల్లోనూ అన్ని చోట్ల కూడా మన మిత్రులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, పై ఆఫీసర్ కానివ్వండి, కింద వాళ్ళు కానివ్వండి, మనతో సమాన హోదాలో ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మనకు చాలా అనేక రకాలైనటువంటి ప్రతిఫలాలు లభిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. ఈ రాహు సంచారం తృతీయంలో వల్ల. ఇకపోతే గురు యొక్క సంచారం పంచమంలో జరుగుతోంది. ఇది చాలా చక్కటి ప్రభావం. ధనాదాయం పెరుగుతుంది, పిల్లల ప్రవృత్తి పెరుగుతుంది, పిల్లల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఇంటి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే వారి యొక్క మంచి స్నేహం కూడా దుష్ట స్నేహాలు చేయకుండా మంచి స్నేహాలు అవి చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గురువు యొక్క సంచారం పూర్తి ఫలితాలు, మంచి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక షష్టమ సప్తమ స్థానాలలో కుజుని యొక్క సంచారం. షష్టమంలో కనుక తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం 28 రోజులు, 3 రోజులు, ఈ ఒక 3 రోజుల పాటు సప్తమంలో చేస్తాడు. ఆ 3 రోజులు పెద్ద లెక్కలో పరిగణలో తీసుకోకుండా మనం 6 నుంచి తీసుకున్నట్టయితే 28 రోజులు కాబట్టి ఆయన కూడా 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే రుణం కోసం ప్రయత్నం చేస్తే రుణం దొరుకుతుంది. ఆ దొరికినటువంటి రుణం కూడా సక్రమమైన మార్గంలో మనకి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఎవరికైనా రుణం పడి ఉండి వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయడం కూడా జరుగుతుంది. హాయిగా ప్రాణం ఊపిరిగా వాటి అప్పు తీరిపోయిందిరా, తలనొప్పి వదిలింది అని సంతోషంగా భావించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పరుస్తూ ఉంటాడు. వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను, అలాగే కొంచెం వాహన సౌఖ్యం, ఇంటి సౌఖ్యం ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు కేతు గ్రహం. పోతే మొత్తం మీద ఈ మకర రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి రవి అనుకూలత ఎక్కువగా ఉన్నది. అలాగే రాహు యొక్క అనుకూలత బాగున్నది. బుధుని యొక్క, శుక్రుని యొక్క అనుకూలత కూడా బాగానే ఉన్నాయి. కుజుని యొక్క, గురువు యొక్క అనుకూలతలు కూడా మొత్తంగా మనకు బాగానే ఉన్నాయి. ఇందులో మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. కాబట్టి ఈ నెలంతా కూడా వీరికి చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే సహజంగానే మనం చెప్పుకుంటున్నాం కదండి, కొన్ని గ్రహాల ప్రతికూలతలు కూడా ఉంటాయి. సహజం. మానవ జన్మ ఎత్తితే సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటాయి. కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఉంటాయి. అది సర్వ సహజం. కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు కానీ ఏదైనా చేసుకున్నట్టయితే రోజు బీజాక్షరాలు కావచ్చు, లేదా ప్రదర్శనలు కావచ్చు, లేదా నవధాన్యాలు తీసుకెళ్ళి గుళ్ళో వాటి పాదాల దగ్గర వేయటం కావచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే వాటి ఒక్కో దోషం తొలుగుతుంది, అంతా సుఖంగా జరుగుతుంది. ఈ విధమైన నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీరు రోజు ఏదో కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఏదో 10,000, 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టి హోమం చేయించా ఇంకా అక్కడతో వదిలేయకూడదండి. అలాగా ఇది ప్రతి నిమిషం కావాల్సిందే, ప్రతిరోజు కావాల్సినటువంటిదే. మనం తింటలేదండి, రోజు 3 సార్లు తింటల్లా, ప్రతిరోజు తింటున్నాం కదా. అలాగే రోజు పూజ చెయ్యండి, దానిలో 2 నిమిషాలు 3 నిమిషాలు ఈ నవగ్రహాల గురించి కేటాయించండి. చక్కగా మంచి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. జీవితం అంతా ఆనందమయంగా జరుగుతుంది. శుభం భూయాత్.